ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి మాట ప్రకారంగా జీవించినట్లయితే మనకి ఎక్కడ లేనటువంటి నెమ్మది కలుగుతుంది. ఎక్కడ లేనటువంటి నెమ్మది ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు మనకి కలుగుతుంది. దైవజనుడైనటువంటి దావీదు అడుగు తీసి అడుగేసే క్రమంలో దేవుని యొక్క చిత్తానుసారం అయినదా కాదా, నేను వేయబోయేటువంటి అడుగు దేవుని చిత్తానుసారం అయినదా కాదా అని దేవుని యొద్ద విచారణ చేసి అనగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగటం, ఆయన సెలవిస్తే ఆయన సరే అంటేనే దావీదు అడుగు ముందుకేయటం జరిగింది. ఈ సంవత్సరం ఈ రోజుకి ముగిసిపోతుంది. మరొక సంవత్సరంలోనికి అడుగు పెడతాం. గడిచినటువంటి రోజులన్నీ అయోమయంగా, అనుమానంగా గడిచిపోయి ఉండొచ్చేమో. క్రీస్తునందున్నటువంటి మన ఎడల ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తీర్మానము ఉన్నతమైంది. ఆ ఉన్నతమైనటువంటి తీర్మానానికి, ఉద్దేశానికి మరి గడిచిన రోజుల్లాగా రేపటి నుంచి కూడా ఉందామా? లేదా ఆయన తీర్మానము మన ఎడల ఎక్కడ లేనటువంటి నెమ్మదిని తీసుకొస్తుంది. ఆయన తీర్మానం ప్రకారంగా దావీదులాగా విచారణ చేసి దేవుని సన్నిధిలో విచారణ చేసి అడుగు ముందుకేద్దాము. ఆలోచన చేయండి. నేను ఈరోజు వాక్యము ఇట్లా చెప్తున్నా అని కాదు, కానీ ఈరోజు వాక్యము ఇలాగ చెప్తున్నా అని కాదు, కానీ ఏదో సందర్భం వచ్చింది కదా అని కాదు, కానీ నా మొదటి ఆత్మీయ జీవితం మొదలుకొని ఇప్పటి వరకు మొదట్లో అది కూడా డౌటే. దేవుని చిత్తానుసారంగా లేకుండా నడిచింది ఏమన్నా ఉందేమో అని చూస్తే డౌటే. అంటే లేకపోయి ఉండొచ్చు. దేవుని చిత్తానుసారంగా నేను నడిచింది లేకపోయి ఉండొచ్చు. ఆత్మీయ జీవితం మొదలైన దగ్గర నుంచి ఆయన చిత్తానుసారముగా ఆయన యొద్ద విచారణ చేసి ఆయన సరే అంటేనే, ఈ సరే అనే మాట కూడా పక్కకు పెడితే అసలు ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటి మాట ప్రకారంగా ఆత్మీయ జీవితం మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా దేవుడు ఈ స్థితిని కాపాడుకుంటూ మీదటికి ఈ స్థితిలోనే ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నా. అలాగా ఆయన నడిపించడానికి సమర్థుడు. నేను కాదు సమర్థుడిని, ఆయన సమర్థుడు కాబట్టి ఆయన నడిపిస్తాడు. మొదటి నుంచి విచారణ చేయటం, ఇది దేవుందా కాదా అనేటువంటి విధంగా కాకుండా అసలు దేవుడు ఏం కోరుకుంటా ఉండడం, అసలు ఆయన ఏం చెప్తా ఉండడం అని ఆయన తీర్మానించినటువంటి ఆయన తీర్మానం ప్రకారంగా నడుచుకోవటం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ప్రార్థన చేయటం,
ఇదొకటి దేవుని ముందు పెడతా ఉన్నా. ఇది దేవుడు అవునంటాడా? కాదంటాడా? అనే విషయం గురించి మొదట చెప్పుకున్నాం మనం. అలాగ కాకుండా దావీదు చేస్తూ ఉన్న ప్రార్థన చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం రెండవ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఫలానా ప్రాంతానికి నేను పోదాం అనుకుంటా ఉన్నా. అక్కడికి నీ ఉద్దేశము, నీ చిత్తం ఏమై ఉన్నదని దేవుని యొద్ద మనవి చేస్తే సరే నాకు అనుకూలమే అని దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చింది. సరే సమాధానం వచ్చింది. నేను పోవలసినటువంటి పర్టిక్యులర్ ప్రాంతం అంటే సరి ఏ స్థలానికి నేను పోవాలి, ఆ ప్రాంతంలో ఎక్కడ నేను నివాసం చేయాలి అని అడిగితే, హెబ్రోనుకు పొమ్మని దేవుడు దావీదుకు సెలవిస్తా ఉన్నాడు. నేనేం చేస్తాను తెలుసా? నా ఆత్మీయ జీవితం నేను ఆయన యొద్ద నుంచి ఆశించేది ఏంటంటే, ఆయన తీర్మానించాలి. నేను ప్రార్థన చేసి అక్కడికి పోవాలా వద్దా ఇట్లా కాదు. నా ఆత్మీయంగా దేవునితో నాకున్నటువంటి అటాచ్మెంట్, ఆ సంబంధం అనేది ఎలాగుంటుందంటే, ఆయన తీర్మానించాలి. ఇది నాకు ఇష్టం, ఇది నువ్వు చెయ్యి అని దేవుడు తీర్మానించాలి.
సహోదరులందరికీ కూడా మరొక్క మారు చెప్తా ఉన్న దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచన ప్రకారంగానే జీవితాలను కట్టుకుందాం. ఆయన ఉద్దేశించినటువంటి ఆయన యొక్క హృదయంలోని కోరిక ప్రకారంగా జీవించినట్లయితే మనకి ఎటు పోయినా సరే క్షేమం కలుగుతుంది. ఆయన సమాధానాన్ని మనకి స్థిరపరుస్తాడు. ఒక పక్క తిరుగుబాటు చేసేటువంటి వారు సైతం కూడా శత్రువుల మధ్యలో ఆయన మాట ప్రకారంగా ఉండి శత్రువులని తరిమి కొట్టినట్టు కనపడతా ఉంది. దేవుడు మనకి ఈ రోజున అదే వాగ్దానాన్ని మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. వారి గుడారము, వారి ప్రయాణము యెహోవా మాట చొప్పున మాత్రమే జరిగింది. కనుకనే వారి సమస్త ప్రయాణాలలో ఎదురుబడే ప్రతి శత్రువు, ఎదురొచ్చేటువంటి ప్రతి అపాయమును కూడా తప్పించుకొని నిలబడి ఉన్నారు. వారు తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అని చెప్పని రాయబడ్డది. వారు శత్రువుల చేత నశించిపోలే, దేవుని చేతనే నశించిపోయారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో పడి నశించిపోవాలి. దేవుడు వారిని శపిస్తే ఆ శాపానికి నశించిపోయారు. దేవుని శాపానికి నశించిపోయారు. అంతకు మునుపు వారు ఆయన మాట చొప్పున జీవించి ఆయన మాట చొప్పున వారి జీవితాన్ని కొనసాగించినప్పుడు ఏ శత్రువు కూడా వారి ముందు నిలబడలేదు. ఆమేన్. మన ప్రభువు సమాధానాన్ని, క్షేమాన్ని దయచేసే దేవుడు. ఆయన మాట ప్రకారంగా జీవిద్దాం. మన పక్షంగా నిలబడి మనతో ఆయన యొక్క కృపను స్థిరపరిచే దేవుడు మన దేవుడు. అటువంటి దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో నాయన సంవత్సరపు చివరి దినము గడిచిన నీ రోజులు తండ్రి, నీ మాట ప్రకారముగా జీవించకుండా, నీ మాట ప్రకారముగా లోబడకుండా ఉన్న వారి జీవితాలను నేడు తండ్రి సరిచేసి, నీ మాట చొప్పున తండ్రి జీవించి, నీ మాట చొప్పున నడుచుకొనుటకు ప్రతి ఒక్కరి హృదయాలను బలపరచమని, నీ వాక్యము ద్వారా జీవించినట్లయితే కలిగేటువంటి నెమ్మదిని, సమాధానము అనుభవపూర్వకముగా తెలుసుకున్నట్టు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పరలోకపు తండ్రి మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాను. మీ శక్తి కలిగినటువంటి పాదముల చెంత మనవి చేసుకొని చూడాలి. ఈ ప్రార్థన మనవులను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి మీ కనికరము కలిగిన నామమును బట్టి దీవించి ఆశీర్వదించమని, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.